శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ దేశంలోనే మొట్టమొదటిసారిగా అమ్నియా ఎడ్జ్ సిఆర్టీపీ క్యూపీ అనేటువంటి అధునాతన ఆటో ఎంఆర్ఐ ఫేసింగ్ పరికరాన్ని విజయవంతంగా అమర్చింది. చారిత్రక శస్త్రచికిత్సను హాస్పిటల్స్ చైర్మన్, చీఫ్ కార్డియాలజిస్ట్, ఎలక్ట్రోఫిజియోలజిస్ట్ అయినటువంటి ప్రొఫెసర్ డాక్టర్ విఎస్ రామచంద్ర నేతృత్వంలో కన్సల్టెంట్ కార్డియాలజిస్టులు డాక్టర్ శ్రవణ్ పేర్వాలి, డాక్టర్ నీలేష్ చైతన్య రెడ్డితో కూడినటువంటి నిపుణుల బృందం విజయవంతంగా నిర్వహించింది. ఈ అత్యాధునిక పరికరం కార్డియాక్ ఫేసింగ్ చికిత్సలో భవిష్యత్తును సూచిస్తుంది. ఈ విజయం పేషెంట్ కేంద్రీకృత కార్డియాక్ కేర్కు కొత్త దిశానిర్దేశం చేస్తుంది. ఈ కొత్త ఆటో ఎంఆర్ఐ ఫేసింగ్ పరికరం ఫిజియాలజికల్ ఫేసింగ్, రోగి కేంద్రీకృత కార్డియాక్ థెరపీలో సరికొత్త అధ్యయనాన్ని ఆవిష్కరిస్తుంది. ఈ అత్యాధునిక సాంకేతికత యొక్క క్లినికల్ ప్రాముఖ్యత, భద్రతా లక్షణాలు, రోగులకు కలిగేటువంటి ప్రయోజనాలను గురించి హాస్పిటల్ యాజమాన్యం తెలియజేసింది. పేస్ మేకర్లు ఉట్టి కరెంట్ ఇవ్వటమే కాకుండా హార్ట్ పంపింగ్ ఇంప్రూవ్ చేసే పేస్ మేకర్లు, అలాగే గుండె దడొచ్చి అకస్మాత్తుగా చనిపోయే పరిస్థితి వస్తే మళ్ళా హార్ట్ కి షాక్ ఇచ్చి దాన్ని కిక్ స్టార్ట్ చేసే టైప్ ఆఫ్ పేస్ మేకర్ కూడా ఏఐసిడి, సిఆర్టిడి, సిఆర్టిపి అనే డివైస్లు ఉంటాయి. ఇది మనం ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఆటో ఎంఆర్ఐ డిటెక్ట్ డివైస్ పెట్టాం. అంటే ఇలాంటి స్పెషల్ డివైజే ఆటో ఎంఆర్ఐ డిటెక్ట్. ఈ డివైస్లు ఉన్నప్పుడు ఎవరన్నా ఎంఆర్ఐ వేరే కారణానికి చేయించుకోవాలనుకుంటే ఎంఆర్ఐ లోపలికి వెళ్ళినప్పుడు దాని మోడ్ స్విచ్ చేస్తే తప్ప అవి చాలా డేంజరస్ గా తయారవచ్చు. వాటి పని ఆపేసి అవి చేయకూడని పనులు కూడా చేస్తాయి అప్పుడప్పుడు, ఎందుకంటే ఎంఆర్ఐ ఇంటర్ఫియరెన్స్ మూలాన. సో చాలా జాగ్రత్తగా డాక్టరు, ఆ టెక్నీషియన్, ఎంఆర్ఐ టెక్నీషియన్ అందరూ పేషెంట్ కూడా తెలియాలి. ఇది ఎంఆర్ఐ సేఫ్ మోడ్ కి స్విచ్ చేసి అప్పుడు ఎంఆర్ఐ చేయించుకుని మళ్ళా బయటకు వచ్చినమ్మంటే మళ్ళా దాని నుంచి ఒరిజినల్ మోడ్కి రీస్విచ్ చేయాలి. సో రెండు ప్రాబ్లంలు. ఈ స్విచ్చింగ్ అనేది చేయకపోతే ఎంఆర్ఐ చేయించుకుంటా ఉన్నప్పుడు ఆ డివైస్ షాక్ ఇవ్వకపోవటమో లేకపోతే చేయాల్సిన పని చేయకపోవటమో జరగవచ్చు, విచ్ ఈస్ వెరీ డేంజరస్ టు ద పేషెంట్. సెకండ్ ఏంటంటే మనం ఈ మోడ్ అది ఎంఆర్ఐ సేఫ్ మోడ్కి పెట్టడం మళ్ళీ ఆఫ్ చేయడానికి ఒక రోజు పట్టింది అనుకోండి, ఈలోపుగా చేయాల్సిన పని చేయకపోయినా సరే షాక్ చేయాల్సిన పనో లేకపోతే పంపింగ్ ఇంప్రూవ్ చేయాల్సిన పనో చేయకపోతే డేంజరస్ పరిస్థితి రావచ్చు. సో ఇప్పుడు ఈ బయోట్రానిక్ డివైస్ లో ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఆటో డిటెక్ట్, అంటే మనం ఏం చేయనవసరంలా హాయిగా పేషెంట్ వెళ్ళి ఎంఆర్ఐ ఎంటర్ అయినప్పుడే అదే డివైస్ డిటెక్ట్ చేసుకుని అది సేఫ్ మోడ్కి వెళ్తుంది. మళ్ళీ ఎంఆర్ఐ నుంచి బయటకు రాగానే మళ్ళీ అది రివర్ట్స్ బ్యాక్ టు ఇట్స్ ఫంక్షనాలిటీ. సో ఇది చాలా ఇంపార్టెంట్, చాలా కన్వీనియంట్. ఇట్ కంట్రిబ్యూట్స్ టు ద పేషెంట్ సేఫ్టీ అండ్ కన్వీనియన్స్ ఆల్సో. శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ కొండాపూర్ బ్రాంచ్ లో కార్డియాలజిస్ట్ని. సో ఈ పేషెంట్కి ఆమె లాస్ట్ 1 or 2 years నుంచి బాగా సఫర్ అవుతా ఉన్నారు. గుండె పనితీరు బాగా తక్కువ ఉందన్నమాట. ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటాం, అంటే గుండె మజిల్ మామూలుగా అందరికీ అరౌండ్ 65% అలా ఉంటుంది, ఆమెకి 35% ఉందన్నమాట. సో సగమే పనిచేస్తుంది గుండె కండరము. సో దానివల్ల ఏమవుతుందంటే ఆమె మల్టిపుల్ టైమ్స్ ఆయాసం వచ్చి అడ్మిట్ అవ్వటము, హాస్పిటలైజేషన్స్ ఇవన్నీ అవుతా ఉండింది. ఆమె మల్టిపుల్ డాక్టర్స్ని కలవటం జరిగింది. సో తర్వాత మన దగ్గరకు వచ్చినప్పుడు మనము ఈ డివైస్ సజెస్ట్ చేసామన్నమాట. ఇదేం చేస్తుందంటే ఈ డివైస్ ఆ గుండె పనితీరుని మెరుగుపరుస్తుంది. ఒక 2 wires మనము ఆ డివైస్ ఇక్కడ పెడతామన్నమాట, ఈ ఏరియాలో పెడతాము. ఇక్కడ నుంచి వైర్స్ హార్ట్ లోకి పంపిస్తాము. ఒక 3 wires పెడతామన్నమాట. ఆ 3 wires కోఆర్డినేషన్ లో ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటే గుండె పనితీరు కంట్రాక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఆ వైర్స్ కోఆర్డినేషన్ వల్ల కాంట్రాక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఆ ఎజెక్షన్ ఫ్రాక్షన్ 35% నుంచి అరౌండ్ 45-50% వచ్చేసింది మనం పెట్టిన విత్ ఇన్ 1 week లో.